హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా బంధువులు, కొత్త అల్లుళ్ళు సంక్రాంతి పండుగ కోసం వాళ్ళ సొంత ఊర్లకి చేరుకుంటున్నారు. అయితే ఈ సంక్రాంతి పండుగ సందడిలో హరిదాసులు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ పాత్ర కూడా ఈ సందడిలో చాలానే ఉంటుంది. అసలు ఈ హరిదాసులు అంటే ఎవరు? వాళ్ళు ఎందుకు వస్తారు? అసలు దీని వెనకాల ఉన్న సాంప్రదాయం ఏంటి అన్నది ఇవాళ తెలుసుకుందాం. హరిదాసు ఇంటికి వస్తే నారాయణుడు వచ్చినట్టే అని అంటారు. హరిదాసు మన ఇంటి ముందుకు రావడం అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే స్వయంగా మన గుమ్మం వద్దకు వచ్చినట్లే అని మన పెద్దల నమ్మకం. ఆయన తలపై ఉండే పాత్ర అక్షయ పాత్రతో సమానమని చెబుతుంటారు. ఈ అక్షయ పాత్రలో 3 గుప్పెళ్ల బియ్యం వేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి ఇంట్లో ధనధాన్యాలు పెరుగుతాయని నమ్మకం. ఈ అక్షయ పాత్రను ముట్టుకుని భక్తితో నమస్కారం చేస్తే జన్మ ధన్యమైనట్లే. ఈ హరిదాసులకి గుమ్మడికాయ దానం చేయడం వల్ల